నమః భగవతే వాసుదేవాయ. సహస్రాంశు విధాత కృతలక్షణ గభస్తినేమి సత్వస్థ సింహ భూతమహేశ్వర. సహస్రాంశు అంటే సూర్య భగవానుడండి. సహస్ర కిరణాలు ఉన్నవాడెవడో వాడు సహస్ర అంశుడు. అంశు అంటే కిరణం. సహస్రమైనా ఉన్నది సూర్యభగవానుడిలో, ఎన్నైనా ఉండవచ్చు కిరణాలు. ఎవరు లెక్కబెట్టి చూచారు 1000 ఉన్నాయని? సూర్యమండలం దగ్గరికి వెళ్ళి 1000 కిరణాలు ఉన్నాయని లెక్క పెట్టాడా ఎవడైనా? సహస్రమనే మాటకు 1000 అనే కాదు అర్థం, వేలకు వేలు, లక్షలు, కోట్లు ఎన్నైనా ఉండవచ్చు ఆ కిరణజాలం. ఇక్కడ సహస్రాంశుడెవడు? పరమాత్మే. ఆయన కిరణాలేమిటి? ఆయనలో నుంచి ఆవిర్భవిస్తున్న నామరూపక్రియలే. ఆ నామాలు కొన్ని కోట్లు ఉన్నాయి, ఆ రూపాలు కొన్ని కోట్లు ఉన్నాయి, ఆ క్రియలు ఇహ చెప్పక్కర్లే. 3 అని పేరు. దేవతలు 3 పేరండి, 33 కోట్లు అయ్యారు. అలాగే ఇవి నామరూపక్రియలు అనేవి 3 అని అంటున్నాం. కానీ నామం అంటే ఆలోచన. ఎన్నున్నాయి ఆలోచనలు? ఒక్కొక్క మనిషికే ఎన్నో కోట్లున్నాయి ఆలోచనలు. ఇంకా వీధి కోటాను కోట్ల జీవరాశులకు ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఏమిటివన్నీ? ఆయన గారేమో అవిజ్ఞాత, సామాన్యమైనటువంటి జ్ఞానస్వరూపం తప్ప అందులో విశేషం వికల్పం అనే దానికి చోటే లేదు. అలాంటప్పుడు సహస్రాంశువులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది ఆయన మాయాశక్తి ప్రభావం. శక్తిని ఆయన వశం చేసుకొని సృష్టించాలనే సంకల్పం కలిగిందో ఎన్నైనా సృష్టి అయిపోతాయి. అక్కర్లేదు అని మానేశాడో ఏమీ లేదు, అన్నీ లయమైపోయి తాను ఒక్కడే మిగిలిపోతాడు. మరి ఎందుకండి ఈ సృష్టి అంతా? విధాత అంటే ఎవరెవరికి ఎలాంటి ఆలోచనలు కలగాలి, ఎలాంటి మాటలు, ఎలాంటి చేష్టలు, ఆ చేష్టలకు అనుగుణంగా ఎలాంటి ఫలితాలు వారికి ఏర్పడాలో విధిస్తున్నాడు. ఎవరెవరికి కావలసిన సొమ్ము వారికి అందజేస్తున్నాడు. ఇదే విధాత అంటే అర్థం. విధి, విధి అంటే ప్రావిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎవరెవరికి కావాల్సినది వాళ్ళకి అది ప్రొవైడ్ చేస్తాడట. ప్రొవైడ్ చేసేది కనుకనే ప్రావిడెన్స్ అన్నారు. ప్రొవిజన్స్ అని అంటారు చూడండి, అదేట విధి అని అంటే. విధించేది ఏదో అది విధి. ఒరే నీకు ఇదే, నీ డ్యూటీ ఇదే, దీనివల్ల నీకు ఇదే ఫలితం, ఇంతకంటే ఎక్కువ ఆశించలేవు. ఆశించినా నీకు అది లభించదు. నీ కెపాసిటీకి అనుగుణంగా నీ మనస్తత్వాన్ని సృష్టించా, నీ మనస్తత్వానికి అనుగుణంగా నీ చేష్టలు ఏర్పడుతుంటాయి. ఆ చేష్టలకు అనుగుణంగా నీకు సుఖమో దుఃఖమో ఏ ఫలితం ఎంతో మోతాదులో రావాలో అంతే లభిస్తుంది. మాట్లాడకు అని నిర్ణయం చేసి పారేశాట. కృత లక్షణ, అది ఆ నిర్ణయం. దేనికి ఎలాంటి లక్షణం ఉండాలో అలాంటి లక్షణమే పెట్టి సృష్టించాడట. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఈ సృష్టిలో ఎన్ని జీవరాశులో? 84 లక్షల జీవరాశులట. ఈ 84 లక్షల్లో ప్రతి దానిలో మళ్ళీ కొన్ని కోటాను కోట్లు ఉన్నాయి. 84 లక్షలు అనుకోకండి, ఒక్కొక్క జీవరాశి. అది జీవ కాదు, జీవరాశి. రాశి అంటే జాతి. ఇప్పుడు మనుష్యుడు, ఇదొక జీవరాశి. ఈ మనుష్యులు ఎంతమందో అలాగా ప్రతి ఒక్క జీవతత్వాన్ని సృష్టించి దానికి ఒక లక్షణం ఏర్పాటు చేశాట. దానికి జీవలక్షణం అని పేరు. ఇప్పుడు నా లక్షణం మీకు లేదు, మీ లక్షణం ఒకరికొకరికి లేదు. ఏమిటో? ఎవరి బుద్ధిబలం ఎలాంటిదో, ఎవరి వాగ్బలం ఎలాంటిదో, ఎవరి శారీరకమైన చేష్టలు ఎలాంటివో అది కూడా ఆ దేశ కాలాలకు అనుగుణంగా ఎలా మారిపోతాయో ప్రతి క్షణము మార్పే. ఈ మార్పులను ఎవరు నిర్ణయించారు? కృత లక్షణ. వీడికి ఇంతే అని శాసించి చెప్పాడు. గభస్తినేమి. అయితే ఇది ఇంతేనా మన బతుకు? దీనికే మోక్షం లేదా? ఉంది. ఈ గభస్తిని కాదు నువ్వు చూడవలసింది. ఈ గభస్తి అంతా ఎక్కడి నుంచి వస్తున్నదో ఆ నేమిని పట్టుకో. గభస్తి ఏమిటి, నేమేమిటి? గభస్తి అంటే ఆ కాంతి. కాంతికి కిరణానికి గభస్తి అని పేరు. గభస్తిమాలి అని అంటే సూర్యుడు, దానికి గభస్తి అని అంటారండి. ప్రకాశానికి గభస్తి అని పేరు. ఈ గభస్తులు అన్నీ కలిసి ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి కలిసిపోతున్నాయి అని ఆలోచిస్తే ఒక నేమి ఉన్నది. ఒక నేమి అంటే చక్రం. ఆ
ఆ చక్రమే పరమాత్మ స్వరూపం, విష్ణువు, మహావిష్ణువు. ఆ మహావిష్ణువే దీనికి కేంద్రస్థానంలో ఉండి దీన్నంతా నడుపుతూ ఉన్నాడు. కనుక మన డ్యూటీ ఏమిటంటే ఈ గభస్తిని పట్టుకొని దీన్ని ఆలంబనంగా చేసుకొని ఆ నేమి ఎక్కడ ఉందో దాన్ని అన్వేషిస్తూ వెళ్ళిపోతే ధన్యులం. లేకపోతే ఆయన పెట్టి సృష్టించిన ఈ లక్షణాలే మనల్ని బంధిస్తాయి. మన జీవలక్షణమే మనకు బంధనం. దీన్ని దాటిపోవాలి అంటే ఆ చక్రం ఎక్కడ ఉందా అని అన్వేషించాలి. సత్వస్థ ఎక్కడున్నాడు ఆయన? ఆ చక్రం ఎక్కడుంది? తన సత్వంలో తానున్నాడు. స్థ అంటే ఉన్నాడు. ఎక్కడ? సత్వంలో. సత్వం అంటే తన సత్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్ అంటే సర్వవ్యాపకమైన తన యొక్క స్థితి. తన స్థితిలోనే తానున్నాడు. పరమాత్మ ఎక్కడున్నాడని అడిగితే ఆయనకు భిన్నంగా మరేం లేదు కాబట్టి ఎక్కడుండాలో చెప్పండి. ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. అదే అక్కడ రహస్యం. ఉన్న చోటనే ఉన్నాడని, కదలకుండా మెదలకుండా అచ్యుతుడు. అది సత్వస్థ. అయితే ఏమంటారు? ఏమిటి మనకు చేసే బోధ నామం? నీవు కూడా సత్వస్థుడివైతే ఆయనను పట్టుకోగలవు. ఆయన సత్వగుణంలోనే ఉన్నాడు గనుక నీవు కూడా త్రిగుణాలలో రజస్తమో గుణాలను దూరం చేసుకొని సత్వగుణాన్ని అవలంబిస్తే అది శుద్ధ సత్వం అనిపించుకుంటుంది. శుద్ధ సత్వగుణంలో ఉన్న వాడికి పరమాత్మ దర్శనం అవుతుంది. ఎంచేతనంటే రజోగుణమేమో విక్షేపం, పొద్దున చెప్పాను మీకు. తమో గుణం ఆవరణం. ఇవి రెండే నీ మార్గానికి అడ్డు తగులుతున్నాయి. స్వప్నం కాదు, సుషుప్తి. సుషుప్తిలోనేమో ఆవరణం. ఆ ఒక్క దశలో నిన్ను ఆవరిస్తున్నది, నీ చైతన్యాన్ని కప్పిపుచ్చుతున్నది. జాగ్రత్త స్వప్నాల్లో చెదరగొట్టి పారేస్తున్నది ఇది విక్షేపం. ఈ అవస్థాత్రయంలోనే నువ్వు అవస్థపడుతున్నావు. ఈ అవస్థాత్రయంలో ఉన్నవి ఆ రెండే దోషాలు. ఆ రెండు దోషాలకే రజోస్తమో గుణాలని పేరు పెట్టారు. ఈ రెండు గుణాలను దాటిపోతే నీకు సత్వం అనేది శుద్ధి అవుతుంది. అలాంటి శుద్ధ సత్వమే నీ స్వభావంగా మారిపోతే నీకు బ్రహ్మాకార వృత్తి పిలిస్తే పలుకుతుంది. బ్రహ్మాకార వృత్తికి శత్రువులు ప్రపంచాకార వృత్తులు. సంసారానికి సంబంధించిన ఆలోచనలన్నీ అడ్డుదగులుతున్నాయి పరమాత్మ తాలూకు ఆలోచనకు. ఇవి తొలగిపోతే గాని అది కలగదు, అది కలిగితే గాని ఇవి తొలగవు. ఏది ముందు ఏది వెనక ఆలోచించకు, అదే నీవు పట్టుకోవాలి. అది పట్టుకోవాలంటే కొంత దీన్ని వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. కనుక నువ్వు సత్వస్థుడివైతే ఆ సత్వస్థమైన విష్ణుతత్వాన్ని అందుకోగలవు. అప్పుడు ఆయన అనుగ్రహం నీకు ఏర్పడుతుంది. ఆయన అనుగ్రహం ఎలా పనిచేస్తుందో తెలుసా? నీకు అడ్డు తగిలే వాటిని సంహరించి నిన్ను కరావలంబమిచ్చి పైకి తీసుకుపోగలదు. అయితే దానికి అవకాశం నువ్వు ఇవ్వాలి. అప్పుడు సింహంలాగా విజృంభించి ఆయన హినస్థితి సింహ. ఏది హింసిస్తుందో అది సింహమట. ఏది హింసిస్తుంది? నిన్ననో మొన్ననో ఒక నామం వచ్చింది, శత్రుఘ్నాని. నీకు నీ మార్గానికి శత్రువులు ఎవరు? ఇదిగో ఇవే, ఈ రెండు గుణాలే. ఆ రెండు గుణాలను హింసించకపోతే నిన్ను అవి హింసిస్తాయి. కనుక ఆయన సింహమై వీటిని నిర్మూలించాలి. అప్పుడు భూత మహేశ్వర. ఈ సమస్త భూతాలకు నీవు మహేశ్వరుడివి అవుతావంటే అధీశ్వరుడివి అవుతావు. భూతాలు నీ కంట్రోల్లో ఉంటాయి, లేకపోతే భూతాలకు నువ్వు వశమైపోతావు. ఆయన గారు ఎలాగా భూత మహేశ్వరుడు, నీవు కూడా భూత మహేశ్వరుడివై మరి ఆ పదవిని అందుకుంటావు. ఆదిదేవ. ఏమండి, మహేశ్వరులు చాలామంది ఉన్నారే. ఎవరెవరున్నారు? దేవతలందరూ ఈశ్వరులే కదండి. ఈశ్వర అంటే అర్థం ఏమిటి? ఒక శక్తిని వశం చేసుకున్నవాడు. ఎవడికి ఏ శక్తి ఉన్నా వాడు దానికి ఈశ్వరుడు. ఇప్పుడు 33 కోట్ల మంది దేవతలకు శక్తులు ఉన్నాయి. ఆ శక్తులను వాళ్ళు వశం చేసుకుని కూర్చున్నారు కనుక ఈశ్వరులే. కానీ ఇది మహేశ్వర. ఆ దేవతలకు కూడా ఆదిదేవ. దేవతలు ఈశ్వరులైతే ఈయన గారు దేవతలకు దేవుడు, ఆదిదేవుడు, మహాదేవుడు, దేవేశుడు. దేవతలను కూడా అధీనంలో ఉంచుకోగలిగిన మహానుభావుడు.
దేవభృత్ గురు. ఎవడికే గాని దేవభృత్, దేవ అంటే ప్రకాశం, దాన్ని భృత్ భరించినవాడు. వాడిలో కూడా చైతన్య ప్రకాశం ఉంది, ప్రతి దేవతలో ఉంది, కానీ అది చాలా అల్పం, పరిమితం. కనుకనే దేవతలంతా వెళ్ళి శ్రీ మహావిష్ణువును శరణు వేడుతారు. ఒక రాక్షసుడు వచ్చి నెత్తిన పడ్డాడంటే ఆ స్వర్గం మీద పరిగెత్తిపోవడమే ఇంతమంది దేవతలు. సముద్ర మథనం చేసేటప్పుడు హాలాహల విషం పైకొచ్చింది. వాళ్ళు కోరింది అమృతం, ప్రత్యక్షమైంది విషం. నాకు జవాబు చెప్పండి ముందు, తర్వాత అమృతం మీకు ఇస్తానంటున్నది ఆ మహాసముద్రం. ఒక సుఖాన్ని కోరామంటే దుఃఖం ఎదురవుతుంది. ఆ దుఃఖాన్ని అధిగమించి పోయినప్పుడే సుఖమనే దాని రుచి ఏమిటో నీకు బోధపడుతుంది. కనుక కష్టే ఫలి, ముందు కష్టపడండి, తర్వాత మీకు మంచి జరుగుతుంది అని పరమాత్మ బోధ అది. కనుకనే క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నప్పుడు అమృత కలశం ముందుగానే రావచ్చుగా, రాలే. మభ్యపెట్టి ఎప్పుడో ఆ అమృతం ప్రత్యక్షమైంది. మొట్టమొదట వచ్చింది విషం. విషమే మృత్యువు. మృత్యువును జయిస్తే అదే అమృతం అని దానిలో అంతరార్థం. మృత్యువుని ఎలా జయించాలి? జ్ఞానంతో కానీ జయించలేవు. మృత్యువు ఏది? అజ్ఞానమే. అజ్ఞానంలోనే పుట్టావు, అజ్ఞానంలోనే పెరిగావు, అజ్ఞానంలోనే కన్ను మూస్తున్నావు. మళ్ళీ మూసిన తర్వాత కూడా పునర్జన్మ వస్తుందని మనకు ఒక పెద్ద భయంకరమైన మాట చెబుతున్నారు. పునర్జన్మ ఎందుకు వస్తున్నది? అజ్ఞానం ఇంకా వదలలేదు కాబట్టి. ఇది చాలా భయంకరమైన విషయం అండి. నమ్ము నమ్మకపో, ఒక్కటి మాత్రం కరెక్టు, అజ్ఞానం వదిలించుకోకపోతే నీకు మోక్షం లేదు. అజ్ఞానం ఏమిటి? నా స్వరూపం తెలియకపోవడమే. నీకు ఎంత తెలిసినా ఉపయోగం లేదు. ఇక నీవు లోకజ్ఞానం సంపాదించు, శాస్త్రజ్ఞానం అన్నీ అజ్ఞానమే. నువ్వు చెప్పే జ్ఞానాలన్నీ అజ్ఞానమే. ఎవరు చెప్పారు? ముండకోపనిషత్తు చెప్పింది. ద్వే విద్యే వేదితవ్యే, పరాచ అపరాచ. రెండున్నాయి జ్ఞానాలు అన్నది. ఒకటి అపర, మరొకటి పర. అపరేమిటి? ఋగ్వేదో యజుర్వేద. ఋగ్వేదం దగ్గర నుంచి ఈనాటి కంప్యూటర్ల వరకు అన్నీ కూడా అజ్ఞానమేనని స్టాంప్ వేసి అవతల పారేసింది ఉపనిషత్తు. మరి జ్ఞానం ఏమిటి? యయాతదక్షరమధిగమ్యతే. ఆ అక్షరమైన తత్వాన్ని నీకు చూపే విద్య ఏదో అదే విద్య. అది పరా విద్య, బ్రహ్మ విద్య. మిగతా వేన్నీ కూడా క్షుద్ర విద్యలు. పొద్దున చెప్పాడుగా, క్షుద్ర బ్రహ్మవిత్ అన్నాడు. బ్రహ్మమునే నువ్వు అల్పంగా చూస్తే అది క్షుద్రమని అంటున్నాడు వాడు ఒక పక్క. నీవు ఈ క్షుద్రమైన ప్రపంచం తాలూకు విద్యలన్నీ సంపాదిస్తే ఏం ప్రయోజనమయ్యా? అంచేత దేవభృత్, ఎంతో చైతన్యాన్ని మేము సంపాదించామనుకున్న దేవతలకు కూడా గురువు. గురువునాం గురువు. బృహస్పతికి గురువు అని పేరు. దేవభృత్ గురువు. దేవతలకు గురువు ఎవడు? బృహస్పతి. బృహస్పతి అంటే వాచస్పతి. వాచస్పతి అంటే విద్యకు అధిదేవుడు ఆయన. అలాంటి బృహస్పతిని కూడా వచ్చి క్లాసులో కూర్చొని నా బోధ వినమనేటువంటి బాపుతట శ్రీ మహావిష్ణువు. నీకు తెలిసిందే చాలా అల్పం, తెలుసుకో అనగలిగిన ధీమా మహావిష్ణువు. ఉత్తర, ఆయన దాటిపోవడానికి ఎవ్వడికి కూడా హక్కు లేదు, శక్తి లేదు. ఉత్తర, ఆయన తరించిపోలేరు. అనుత్తమ. ఉత్తర అన్నా ఉత్తమ అన్నా ఒకటే. ఉత్ అంటే పైన, తర అంటే దానికంటే పైన, తమ అంటే దానికంటే పైది. ఉత్తు, ఉత్తర, ఉత్తమ. చూచారా? అవి మూడు కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని అంటారు. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇప్పుడు పరమాత్మ కంపారిటివా, సూపర్లేటివా? ఉత్తర అంటే కంపారిటివ్, ఉత్తమ అంటే సూపర్లేటివ్. అంటే అర్థం, నువ్వు ఎవరిని పట్టుకురా వాడికంటే గొప్పవాడు, అందరిని పట్టుకురా అందరిలో గొప్పవాడు. అదే అర్థం. ఒక్కొక్కడికంటే శ్రేష్ఠుడు, అందరికంటే బ్రహ్మాండమైనటువంటి పరంధామంలో ఉన్నటువంటి వ్యక్తి. అంచేత ఉత్తరుడు, అన్నింటినీ దాటి బయటపడ్డవాడని కూడా అర్థమే. ఉత్తరించటం అనంటే ఉత్తీర్ణత చెందడం, అంటే సాంసారికమైన భావాలన్నింటినీ దాటిపోయిన తత్వం అది. దాన్ని ఏది అంటదు. ఒక నామం కానీ, ఒక రూపం కానీ, ఒక క్రియ కానీ, త్రిగుణాలు సత్వ రజస్ తమస్సులు కానీ ఏది సోకదు దాన్ని. అది ఉత్తరమనంటే అర్థం. అరేనా? గోపతి,
గో అంటే జ్ఞానం అండి. పతి అంటే అన్ని జ్ఞానాలు ఎక్కడైతే రాశీభూతమై ఉంటాయో దానికి ప్రజ్ఞానం అని పేరు. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మస్వరూపం. ప్రజ్ఞానం అని అంటే ఒక మారు చెప్పాను, మీకు గుర్తుందో లేదో చెబుతా. జ్ఞానానికి 2 కొసలు ఉన్నాయండి. ఏ జ్ఞానానికైనా 2 ఉంటాయండి అగ్రాలు. ఒకటి నేను అండి, మరొకటి నాకు కనిపించే జగత్ అండి. జ్ఞానం అనేది వారిదండి. ఈ రెండింటినీ కలుపుతూ ఉన్న ఒక వంతెనండి. ఈ వంతెనకు అద్దరి ఉన్నది, ఇద్దరి ఉన్నదండి. వంతెనకు కొలత ఉన్నదండి. ఈ కోవూరు దగ్గర నుంచి రాజమండ్రి వరకు అండి. ఇది అది కలుపుతున్నదండి. కోవూరు దాటి యువతల లేదు, రాజమండ్రి దాటి అవతల లేదు, అక్కడికి సమాప్తం. అంతేనా? యువతల ఉన్నటువంటి కొస ఏమిటంటే జీవుడండి. అవతల ఉన్న కొస ఏమిటంటే జగత్ అండి. ఈ జీవుడి దగ్గర నుంచి జ్ఞానం జగత్తు వరకు ప్రసరిస్తున్నదండి. ఇప్పుడు నీకు నాకు తెలిసో తెలియకో జరుగుతున్న పని అదే. ఇప్పుడు మనం చూస్తున్నాం, చేస్తున్నాం, ప్రతి ఒక్కటి ఆలోచిస్తున్నామనంటే నా దగ్గర నుంచి జ్ఞానము బయటకు వచ్చింది. వచ్చి ఇదిగో అక్కడ యాంప్లిఫైయర్ ఉన్నది అని చూస్తున్నది. అదొక కొస, నేనొక కొస దానికి. చూడండి, అనుకుంటుంటే ఎంత ఆనందంగా ఉన్నదో. నేనొక కొస ఇక్కడి నుంచి ప్రారంభమైంది. ఇది బిగినింగ్. అక్కడికి పోయి దాని మీద పడ్డది. అది ఏమిటి అని అడిగితే యాంప్లిఫైయర్ అని చెబుతున్నది. కనుక అక్కడికి ఆఖరు, ఆది అంతం. ఈ ఆద్యంతాలు 2 జ్ఞానానికి ఏర్పడేసరికి ఆ జ్ఞానం ఏమవుతుందో చెప్పండి? ఖండమైపోతుంది. అక్కడికి పరిచ్ఛిన్నమైపోతుంది, అక్కడికి పరిమితమైపోతుంది. ఇప్పుడు నీకు నాకు ఉన్నది అదే గొడవ. మన జ్ఞానం లేక కాదు. ఇటువైపు ఒకడు, అటువైపు ఒకడు, ఇద్దరు పట్టుకొని కూర్చొని ఉన్నారు. నీ జ్ఞానాన్ని అటు దాటిపోనివ్వరు, ఇటు దాటి యువతలకి రానివ్వరు. ఇటు దాటి యువతలకు వచ్చిందంటే ప్రత్యేగాత్మ కనపడుతుంది, అటు దాటి వెళ్ళిపోయిందంటే పరమాత్మ కనపడతాడు. ఆ ఇద్దరికి కొసలు లేవు. ఇప్పుడు ఈ మధ్యలో ఈ జ్ఞానం కొట్టుమిట్టాడుతున్నది. దీనికి ఏం దిక్కుదోచడం లేదు. ఇటు ఈ దాటి ప్రత్యేక తత్వాన్ని దాటి యువతలకి రాలేకపోతున్నది. అటు పరమాత్మ వరకు ప్రయాణం చేయలేకపోతున్నది. వాడెవడో సూఫీ చెప్పాడు ఒక మాట, పంజరంలో చిలకట మన జ్ఞానం. పంజరం అంటే ఇంతే, ఈ శరీరమే పంజరం, దీనిలో ఒక చిలకట మన జ్ఞానం. ఎగరాలని ప్రయత్నిస్తుందట. ఆ పైన కప్పు నద్దుడు, అది ఆ టాపు కోటి కింద పడేస్తున్నదట. దాన్ని ఎక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడే పడుండు. సీలింగ్ పెట్టినట్టున్నది మన జ్ఞానానికి. ఆ తలుపులు తీసుకుని బయటికి వచ్చి వీర విహారం చేయగలదు అది, కానీ బందిఖానాలో పడిపోయింది. అదే మనకు కర్మ. అంచేత ఇలాంటి కర్మ పరమాత్మకు లేదు. కారణం గోపతి ఈ జ్ఞానాన్ని అంతా కూడా వశం చేసుకున్నాడు. అంటే 2 కొసలు కత్తిరించి పారేశాడు. అంటే ఇక్కడ నేను గమనిస్తున్నాననే జీవభావం, ఫలాని దాన్ని గమనిస్తున్నాననే జగద్భావం, 2 తొలగిపోయాయి. పోయేసరికి ప్రమాత ప్రమేయం ఎగిరిపోయాయి, భ్రమ మిగిలింది. అదే ప్రజ్ఞానం. ప్రకృష్టం జ్ఞానం అంటే అఖండ జ్ఞానం. 2 ఖండాలు లయమైపోతే అది అఖండమైపోతుంది. అదే సర్వజ్ఞత. గోప్త అయితే అలాంటి జ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకున్నాట. గోపనం చేసుకున్నాడు, గోప్యంగా పెట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వడు. అంత లోభి శ్రీ మహావిష్ణువు. జ్ఞానమంతా నా దగ్గరే ఉండాలంటాడు. దాన్ని గుత్తకు తీసుకున్నాడు. ఏవయ్యా మాకు కొంచెం పంచిపెడతావంటే నీకు యోగ్యత ఉంటే నేనే గుర్తించి నీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తా, అంతవరకు నువ్వేం మాట్లాడకు, నోరు మూసుకొని పడుండు. నీకు అధికారం లేదు. నీకేముంది? నిత్యానిత్య వస్తు వివేకం చేశావా? ఇహాముత్రార్థ బలభోగ విరాగం ఉందా నీకు? శమాధి షట్కమును సంపాదించావా? ముముక్షుత్వం ఉన్నదా? కనీసం మోక్షం కోసం ఏమైనా ఇచ్చ ఉన్నదా? ఇచ్చే లేని వాడికి నేను ఇవ్వనయ్యా. అదేట అంటే పరమాత్మ లోభి. ఎవరికి ఇవ్వాలో ఆయనకు తెలుసు, వాడికి ఇస్తాడు. అక్కడ ఉదారంగా ఉంటాడు. మిగతా వాళ్ళ విషయంలో పరమ లుబ్ధుడుగా ప్రవర్తిస్తాడు. ఇప్పుడు బిజినెస్ మెన్ చూడండి, ఖర్చు పెట్టే చోట బ్రహ్మాండంగా పెడతారండి. వాళ్ళు లక్షలు కోట్లు వెనక్కు తీయకుండా పెట్టేస్తారు. ధర్మకార్యాలకు ఎంతైనా ఖర్చు పెడతారండి.
కానీ వేస్ట్ చేయరండి, వేస్ట్ చేయరు. అపాత్రుడికి దానం చేయరండి, పాత్రుడికి దానం చేయకపోరండి. అందుకనే పాత్ర మెరిగి దానం అని అన్నారు. భగవద్గీతలో కూడా వస్తుంది. పాత్రే యద్దీయతే అదట గొప్ప దానం భగవద్గీత చెబుతున్నది మనకు. కనుక బలిచక్రవర్తి అన్నాడుగా పాపం. బలిచక్రవర్తి ఏమన్నాడంటే చాలా గొప్ప. కమలనాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రు మాటలెరిగి నాశమెరిగి ఆ మహానుభావుడికి 3 అడుగులు దానం చేస్తే తను సర్వనాశనమైపోతానని కూడా తెలిసి బలిచక్రవర్తి అండి తను నెత్తినే కాలు పెడతాడని తెలుసో నాశమెరిగి పాత్రమనుచు నిత్య దానము బలి మహి వదాన్యుడొకడు మరియు గలడే. అలాంటి దాత ఉన్నాడా? కనుకనే పరమాత్మ గేట్ కీపర్ అయిపోయాడు. బలిచక్రవర్తి గేట్ దగ్గర కాపలా కాస్తున్నాడు పాతాళలోకంలో. అంటే ఎవడైతే తన సర్వస్వము సమర్పిస్తాడో, పరిపూర్ణ శరణాగతి పొందుతాడో వాడికి భగవత్తత్వం వశమైపోతుందని ఒక గొప్ప ధర్మ సూక్ష్మం ఉన్నది దానిలో, సాధన రహస్యం ఉన్నది దానిలో. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది అది. అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అని హామీ. ఆ ఒక్క శ్లోకం చాలు మన జీవితానికి ఎంత. అది కరదీపిక లాంటిది, టార్చ్ లైట్. అది చేత్తో పట్టుకొని సాధన మార్గంలో మనం ప్రయాణం చేయాలి, అంతే మాట. గోప్తా, గోప్తా అంటే దగ్గర పెట్టుకొని ఎవడికి ఇవ్వడని అర్థమే. ఇంకొక అర్థం ఏమిటో తెలిసిన? గోప్తా అంటే రక్షకుడు. రక్షణ ఎప్పుడు జరుగుతుంది? మనకు ఆ జ్ఞానం ఇస్తేనే రక్షణ. కనుక వరదహస్తం అభయహస్తం. వరదహస్తం అన్నీ ఇవ్వడం, అభయహస్తం అని అంటే నీకు ఇంకా ఏ భయం లేదు, నీకు జనన మరణాలు కూడా లేకుండా చేయగలను. ఆ వరదహస్తము ధర్మం, ఆ అభయహస్తం మోక్షం. ధర్మం మోక్షం రెండు పరమాత్మ బుద్ధి పుట్టిస్తేనే మనం సాధన చేయగలం, లేకపోతే కుదరదు. అయితే పరమాత్మ మీద పూర్తిగా భారం వేయకూడదు, అద్వైతులు ఒప్పుకోరు. నువ్వు ప్రయత్నం చేస్తేనే పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడవుతావు. నువ్వు ప్రయత్నం ఎగ్గొట్టి అంతా దేవుడే చూసుకుంటాడంటే అదేం మాట మాట. అలాగైతే మనం శ్రవణం చేయక్కర్లేదుగా, అంతా దేవుడే చూసుకుంటాడుగా. నువ్వెందుకు ఇంకా శ్రవణం చేయడం? ఎందుకు ఉపనిషత్తులు రచించారు పెద్దలు? ఎందుకు శంకర భగవత్పాదులు అంత గొంతు చించుకోవటం దేనికి? ఈ సద్గురువులందరూ కూడా మనకు బోధ చేయడం దేనికి? ఆ ప్రశ్నకు జవాబు చెప్పమనండి ఈ ముసలమ్మలను బైరాగులను. వీళ్ళండి చెడగొట్టారు లోకాన్ని. అంతా దేవుడే చూసుకుంటాడు, మందేముందమ్మా మందేముందమ్మా. ఈ మాటలు మాత్రం నమ్మకండి, అది ఎంత హాని చేస్తున్నదో లోకానికి నేను చెప్పలేను. ప్రయత్నం మానేసి తిరుగుతున్నారండి ప్రతి ఒక్కరు, సోమరులు అయిపోతున్నారండి. ఆ మాట సోమరితనాన్ని ఎక్కువ చేస్తున్నదండి లోకానికి, అంతే మాట. ఏది రావాలో అది వస్తుంది, మనం కోరినా వస్తుందా, మనం చేసినా కూడా ఇంతకంటే ఎక్కువ లభిస్తుందా? ఆ దేవుడు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాడు, ఇంకా ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మన ప్రయత్నం ఏముందమ్మా, అంతా ప్రారంధం. ఇవండి మాటలు, ఇదండి ఇప్పుడు వేదాంతం. విని 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 విసుగెత్తిపోయాను నేను, చెప్పొద్దు. గోప్త వాళ్ళని ఒక్క మాట అడుగుతాను నేను. అంతా ప్రారంధం అంటున్నారే, పూర్వజన్మలో చేసుకున్నదే మనం అనుభవిస్తున్నామని అంటున్నారు కదా. మనం ఏం చేసినా ఇంకా లాభం లేదన్నారు కదా. నేను ఒక ప్రశ్న వేస్తా, ఈ ప్రారంధం ఎలా తయారైంది అసలు చెప్పు నాకు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ప్రారంధం అనుభవిస్తున్నావు, మంచిదే. ఎవరు చేస్తే ఈ ప్రారంధం బ్రాట్ ఫార్వర్డ్? ఆ అకౌంట్లో నీకు డబ్బున్నదే. ఎవరు డిపాజిట్ చేస్తే నీ పేరుతో అంత అకౌంట్ తయారైందని అడుగుతున్నా. నీవే చేశావు. పూర్వజన్మలో చేసింది ఎవరు? నువ్వుగాక. ఎవడో చేస్తే నీకు ప్రారంధం అవుతుందా? వాడు చేస్తే వాడి ప్రారంధం, నువ్వు చేసుకుంటే నీ ప్రారంధం. అప్పటికి నా ప్రశ్న వింటావు, చేసుకునేటువంటి అవకాశం నీకుందా లేదా? ఇప్పుడు నువ్వేమంటున్నావంటే మనమేం చేస్తాము, మన చేతనేమవుతుందో అంతా భగవంతుడు బుద్ధి పుట్టిస్తే కానీ మనం చేయలేమని అంటున్నావు. అప్పుడు నువ్వే చేసావా లేదా? అప్పుడు నువ్వే చేసావు. అంటే నీ స్వాధీనంలో ఉంది చెయ్యటం. అనుభవం నీ స్వాధీనం. నేను చెబుతానండి పరిష్కారం, ఇంకెందుకు ఊరికే గోల. చేసేది నువ్వు, దానికి తగిన ఫలితం ఇచ్చేది వాడు. పంచుకున్నారు ఇద్దరు. జీవుడు కర్త, వాడు చేసినటువంటి ఫలితం
మరి అనుభవానికి రావాలి భోక్త, చేసింది అనుభవించాలి. కానీ నువ్వు చేసి కూర్చున్నావు, కన్ను మూసావు. బాగా వినండి, చేయవలనంతా చేశావు. ఒకడే భయ్యండు అనభయ్యండు ప్రతి క్షణము ఏదో పని చేస్తూనే వచ్చావు. మంచో చెడ్డో అడక్కు. చేశావా? దేవతార్చన చేశావు, ఒకటి గొంతు కోసావు. దేవతార్చన చేయడం మంచి పని కావచ్చు, ఎవరినో ఒకడిని మాఫీ చేయడం అది చెడ్డ పని కావచ్చు. మంచి చెడ్డ రెండు చేసి కూర్చున్నావు. ఫలితం ఈ జన్మలోనే వస్తుందని గ్యారంటీ ఏమిటి? రాదు కదా. చేయడమేమో చేసావు, డిపాజిట్ చేసుకున్నావు డబ్బు, అనుభవము. చచ్చావు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావో నీకు తెలియదు, ఏమైపోతావో తెలియదు. ఈ ఫలితం నువ్వు ఎంత మోతాదు ఎంత అనుభవించాలి, ఎంత పని చేసుకుంటే ఎంత, ఎలాంటి ఫలితం నీకు తెలియదు కదా. నీకు తెలియకుండా వెళ్ళిపోయావు కదా. తెలిసిన వాడొకడు సర్వజ్ఞుడు, వాడు ఎవడెంత చేసుకున్నాడో గమనించి వాడికి ఆ ఫలితం ఇవ్వాలి. అదే విధాత. ఇంతకుముందు నామం వచ్చింది చూడండి, విధిస్తున్నాడు. వీడికింత వాడికింత అని అలాట్ చేశాడు. అలాట్ చేసేవాడికి తెలుసు. ఒక కార్ఖానాకు ఎండీ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు. వాడికి తెలుసు ఈ కూలీలకు ఎంతెంత, ఎవరెవరికి ఎంతెంత పంచి ఇవ్వాలి అనేటువంటిది. వాడేమో వాడు పని చేసి కూర్చున్నాడు. అయ్యా మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి మరి అని అడిగాడు. ఇవ్వద్దు, నెల జీతాలు ఇవ్వద్దు. వాడి దగ్గర అంతా డబ్బు ఉంటుంది వాడి దగ్గర. వాడు ఎవడెవడు ఒక్కొక్కడికి ఎంత ఇవ్వాలో అది నిర్ణయం. అలాగే చేయడం వరకు చేశావు, ప్రారంధమని అంటున్నావు. అనుభవానికి తెచ్చేది వాడు, అనుభవించవలసింది మళ్ళీ నువ్వే. మళ్ళీ ఈ జన్మలో సోమరిగా బతుకుతున్నావు. నాదేమున్నదని అంటున్నావు. అనకు. పూర్వ జన్మలో నువ్వు చేసుకోకపోతే ఇప్పుడు ప్రారంధం ఎలా తయారైంది? ఇప్పుడు మళ్ళీ చేసుకుంటే ఉత్తర జన్మకు ప్రారంధం అవుతుంది. నీ మాటే నేను చెబుతున్నా, విను. అయితే నా మాటను వినేటైతే జన్మలే లేవు. నువ్వు నా మాట వినేటట్టయితే ఇంకా ఇదంతా స్వస్తి. ఎందుకంటే అంతా మాయామయం. మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం. మాయామయమిదం అని ఆయన అంటుంటే అది ధైర్యం ఇచ్చే మాట. కనుక ఒక్కటేనండి, మీకు ధైర్యం ఉంటే అద్వైత విజ్ఞానం అందుకొని తరించండి. జన్మలు లేవు, పాడు లేవు. ఆ భావంతో బతకండి. పిరికితనం ఉన్నదా మీకు? అయితే అద్వైతం లేదు, అద్వైతం లేదు, ఏవో జన్మలు ఉన్నాయిట, ఏవో పుణ్యం చేసుకుంటే ఇదట, పాపం చేసుకుంటే ఇదట. అదుగో ఆ భావాలు ఉన్నంత వరకు మంచి పనులు చేయండి, ధర్మకార్యాలు చేయండి. ఎవడు కాదన్నాడు? దుష్కార్యాల వల్ల కలిగే ఫలితం మీకు భయంకరంగా ఉందా? అయితే సత్కార్యాలు చేసి ఉత్తర జన్మకైనా మంచిని పోగు చేసుకుందాం. అందుకే రెండే పురుషార్థాలు చెప్పారు వాళ్ళు, ధర్మం మోక్షం. రెండే పురుషార్థాలు చెప్పారు. కొంచెం బలహీనమైన మనస్తత్వం అంటే గ్రహణ శక్తి బాగా లేనటువంటి వ్యక్తులకేమో ధర్మ పురుషార్థం బోధించిందండి శాస్త్రము. అది పూర్వమీమాంస, కర్మకాండ. కొంచెం ధైర్యంగా విషయం తెలుసుకొని మరి అదేదో భేదించి పట్టుకుందాము, మానవ జన్మ మళ్ళీ రాదు కదా, ఏమైపోతాము అనేటువంటి భావం ఉన్నటువంటి వాడికి బ్రహ్మపురుషార్థం చెబుతున్నది. మనం రెండు పడవల్లో కాళ్ళు పెట్టకూడదండి. ఇది వింటూ అది వింటూ చెడిపోతామండి మనం. అది మానుకోలేము, ఇది పట్టుకోలేము. ఒక్కటే మాట, అది మానుకోలేకపోతే అదే చెయ్యి. దీన్ని పట్టుకోవడానికి అత్యాశ పడకు. దీన్ని పట్టుకుందామనే దీక్ష ఉన్నదా, అయితే అది వదులుకో. రా కూర్చో, తాడో బేడో తెలుసుకుందాం. ఏదీ లేదు, ఇటు అటు అటు ఇటు ఊగిసలాడుతూ ఉన్నది మన మనస్సు. అయితే అలాంటి మహాభాగ్యానికి నోచుకోవాలంటే చెబుతున్నాడు చూడండి, ధర్మగమ్య కాదు, కర్మగమ్య కాదు, యోగగమ్య కాదు, మంత్రగమ్య కాదు, జ్ఞానగమ్య. కేవలము బ్రహ్మజ్ఞానం చేతనే అది పట్టుకోవాలి. కానీ మరి నువ్వు ఇంకా ఏ అనుష్ఠానాలు చేసినా దొరకది ధనం, అది దొరకని నిధి. అది పురాతన. ఆ నిధి ఎప్పటి నుంచి ఉన్నదనుకుంటున్నావు? ఓ మన తాతలు ముత్తాతలు సంపాదించిన కాణాచి పరమాత్మ అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన అందరినీ గమనిస్తూనే ఉన్నాడు. మన ముత్తాతగారు ఏమైనా ఈ సాధన చేశాడేమోనని చూచాడు, చేయకుండా కన్ను మూశాడు. ఆయన తాతగారు ఏమైనా చేశాడా అని ఆలోచించాడు, ఆయన మూసేశాడు కన్ను. తండ్రి గారు
నీ సంగతి ఏమిటని ఇప్పుడు నిన్ను అడుగుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన ప్రశ్నకు జవాబు చెప్పాలి మనం. అది మౌనంగా చేస్తున్నటువంటి సవాల్. మనం దాన్ని మౌనంగానే ఎదుర్కోవాలి. జ్ఞానగమ్య అతి పురాతనమైనటువంటి ఆ నిధి నిక్షేపాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అంటే జ్ఞానమే మార్గం. శరీరభూతభృత్, అందుకోసమే ఆయన గారు ఈ మానవ శరీరాన్ని భృత్ ధరించి వచ్చాడు. అందుకోసమే ఈ మానవ శరీరమే గాక విశ్వ శరీరం, భూత శరీరం, పాంచభౌతికమైన ప్రపంచమనే శరీరం ధరించి కనిపిస్తున్నాడు. వింటున్నారు? మానవ శరీరం నిర్మించి దీనిలో వచ్చి కూర్చున్నాడు. ప్రపంచమనే శరీరంతో బాహ్యంగా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ఉద్దేశం ఏమిటంటే, నేను వచ్చి కూర్చున్నాను కదా, ఇక నీవు ఈ ప్రపంచాన్ని చూడు, చూచి అర్థం చేసుకో. ఈ రెండింటికి విలక్షణంగా అతీతంగా ఒక మహావిష్ణు తత్వం ఉన్నదని నువ్వు అర్థం చేసుకోవడం కోసమే నేను నీలో వచ్చి కూర్చున్నా. శరీరభృత్. అంతటితో ఆగక నీకు ఈ ప్రపంచాన్ని చూపుతున్నా. ఇది నా శరీరమే, నీది నా శరీరమే. ఈ రెండు శరీరాల్లో ఒక చోట జ్ఞాతగా, మరొక చోట జ్ఞేయంగా విభక్తమై నాటకమాడుతున్నా. ఈ నాటకాన్ని చూచైనా అర్థం చేసుకో. ఇక్కడ కూర్చున్నది విష్ణువే, అక్కడ కనిపిస్తున్నది విష్ణువే. ఓహో, విష్ణువే రెండు విధాలుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడా అని నీ మనస్సుకు రావటమే జ్ఞానం. ఆ జ్ఞానంతోనే నన్ను అందుకోవాలి ఎప్పటికైనా. శరీర భూత భృత్ అట. తరువాత భోక్త. శరీరంలో కూర్చొని ఇవన్నీ అనుభవిస్తున్న జీవుడు ఎవడో తెలుసా? ఈశ్వరుడే. భోక్త తానేనట, మహావిష్ణువేనట నీ శరీరంలో కూర్చొని అన్నీ అనుభవిస్తున్న భోక్త. కపీంద్ర. కమ్మంటే జలం, కమలం అనంటే జలంలో నుంచి పుట్టిన ఒక పుష్పం. కమ్మంటే జలం అండి. పి అంటే పానం చేసేదండి, జలాన్ని పీల్చేదండి. కపి అంటే సూర్యుడండి. అదట కపి అట. ఆయన అంటే జలాన్ని పీలుస్తుంటే ఎక్కడెక్కడ ద్రవ పదార్థం ఉంటే దాన్నంతా కిరణాల ద్వారా లాగేస్తుంటాడు. కాబట్టి సూర్యభగవానుడికి కపి అని ఒక నామం ఉన్నది. ఆ సూర్యుడికి ఇంద్రుడు. ఇంద్రుడు అనంటే సూర్యుడికి ఇంద్రుడేమిటి? సూర్యుడికి అధిపతి. సూర్యుడికి అధిపతి ఏమిటి? ఎంతమంది లేరు దేవతలు, ఒక సూర్యుడికేనా పరమాత్మ అధిపతి? దేవేంద్రుడికి కాదా? అది కాదు అర్థం. సూర్యుడంటే బుద్ధి. మానవుడి బుద్ధి సూర్యుడు, మనస్సు చంద్రుడు. సంకేత శబ్దాలవి. ఈ బుద్ధికి అధిపతి అంటే అర్థం తగంహదేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని వేదం చెబుతున్నది. నా బుద్ధిని ఎవడైతే నడుపుతున్నాడో ఆ మహానుభావుడికి నేను నమస్కరిస్తాను అని ఉన్నదండి. బుద్ధిని నడిపేది ఏదండి? ఆత్మ చైతన్యం అండి. కనుక కపీంద్రుడు ఎవడండి? ఇప్పుడు ఈ సూర్యుడు అంటే బుద్ధి కదండి. ఈ బుద్ధికి అతీతమైన మహావిష్ణు తత్వం బుద్ధి ద్వారా అందుకోవాలి. బుద్ధిని నడుపుతున్నది ఎవరా అని బుద్ధి వెనక్కు తిరిగి చూడాలి. అది కశ్చిద్ధీర ప్రత్యగాత్మానమైక్షత్. ఎవడో ఉంటాడంటే నూటికి కోటికొకడు ప్రత్యక్ వెనక్కు తిరిగి చూచేవాడు. కఠోపనిషత్తు చెబుతున్నది. భూరి దక్షిణ. అయితే ఆ వెనక్కు తిరిగి చూచేటప్పుడు భూరి అనంటే పుష్కలంగా కనిపిస్తున్న ఈ ప్రపంచమనే ధనాన్ని దక్షిణ త్యాగం చేయాలట. ఇటువైపు చూస్తున్నప్పుడు అది త్యాగం చేశావు. బాగా ఎంత చమత్కారంగా ఉందో. ప్రపంచం వైపు నీ బుద్ధి తిరిగి చూస్తున్నప్పుడు పరమాత్మను త్యాగం చేశావు. పరమాత్మ వైపు తిరిగి చూచావంటే ఇంకా ఆటోమేటిక్గా ప్రపంచాన్ని త్యాగం చేయక తప్పదు. అంటే ప్రపంచాన్ని త్యాగం చేయడం అంటే అసలు చూడకుండా పోవడం అని కాదు అర్థం. ప్రపంచ వాసనలు ఉండకూడదు, విశేష రూపంగా చూడకూడదని అర్థం. విశేషాలలో ఎప్పుడు సామాన్యాన్నే గమనిస్తూ పోవాలండి.
మన సాధనంతా అదేనండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని వస్తువులున్నా ఆ సచ్చిత్తులే మన మనస్సుకు వస్తూ ఉండాలండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలండి. రోజుకు కనీసం ఒక గంట, గంట అంటే ఒకే మారు గంట కాదు, 5 నిమిషాలు ఒకసారి, 5 నిమిషాలు ఒకసారి, నీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అలవాటు చేసుకోవాలి. ఒక్కొక్కడు కాఫీ ఎన్నిసార్లు తాగుతాడు? 10 సార్లు తాగుతుంటాడు ఒక్కొక్కడు. నేనైతే ఒకసారి తాగితే నాకు బరువు, నేను అంతకంటే ఎక్కువ తాగలేను. మీరు ఎంత ఇచ్చినా నేను తాగేది ఇంతే. నా కప్పు చాలా చిన్నది, మీ పెద్ద కప్పులో ఇచ్చారంటే నాకేమిటో వాంతికి వచ్చినంత పనిగా ఉంటుంది. నేను అలవాట్లేదు, అలాగని అలవాటు లేకుండా పోలేదు. కాఫీ తాగడం అలవాటే, మోతాదు ఎన్ని మార్లునే ప్రశ్న లేదు. ఒక మారు మార్నింగ్, ఒక మారు ఈవినింగ్ లేకపోయినా పర్వాలేదు, మార్నింగ్ ఏదో కొంచెం, అది కూడా మానేద్దామని చూస్తున్నాను, మానేయలేకపోతున్నా. విషయం చెబుతున్నానండి. మరి 10 సార్లు 26 సార్లు తాగేవాళ్ళు. అలాగే ఈ ఆలోచన కూడా కనీసం ఒక మారు పెట్టుకో. మళ్ళీ ఆ రోజు రెండవ రోజు ఆ టైం వచ్చేటప్పుడు జ్ఞాపకం వస్తుంది నీకు. అలవాటు అనేది ఎంత గొప్పదంటే నువ్వు మర్చిపోలేవి. ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు ఇంగ్లీష్లో. ఆ హ్యాబిట్ నువ్వు ఫోర్స్ చేస్తుందట, నువ్వు చేస్తావా లేదా అని జ్ఞాపకం వస్తుందట. అదే కదండి అనుసంధానం. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవడం. స్మరణ అంటే అర్థం ఏమిటి? భూరి దక్షిణ సోమపహ, సోమ అంటే చంద్రుడండి. అమృతపహ, అమృతం అంటే మాయాశక్తి అండి. రెండండి సంకేత పదాలండి ఇవి. సోమప అంటే మనస్సును కూడా పానం చేసేయాలండి. అమృతప అంటే ఆ మాయాశక్తిని కూడా పానం చేయడం అనగా దాన్ని కూడా దాటిపోవాలి, మనస్సును దాటిపోవాలి, అవ్యక్తమైన మాయను కూడా దాటిపోవాలి. ఆ మాయగన్న సంతానమే మనస్సు మాయ రెండు ఒకటే. నిన్న ఎప్పటికప్పుడు తిప్పిపారేస్తున్నది నీ దగ్గరే ఉండేటువంటి మహామాయ, అది మనస్సు. దాన్ని మించిన మహామాయ ఒకటి ఉన్నది. మొత్తం ప్రపంచాన్ని కాస్మిక్ మైండ్ అంటారు దాన్ని, కాస్మిక్ మైండ్. సమష్టి బుద్ధి అది, నీకు వ్యష్టి బుద్ధి. ఈ రెండు కూడా నీ దారికి అడ్డమే. పా అనంటే దాన్ని లోపలికి తీసేసుకో. సోమః లోపలికి తీసేసుకుంటే చివరికి ఏది మిగులుతుంది? సోమ మిగులుతుంది. అదేమిటండి సోమ అంటే మనస్సు అన్నారు కదండి. ఆ మనస్సును మనం త్రాగేశాం కదండి. కుక్క తిన్నవాడు గురుమెండ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి. ఆయన ఏమంటున్నాడో చూచారా? తినడం అంటున్నాడు. ఇక్కడ కూడా నామం అదే చెబుతున్నది, పానం చేసి పారేయి అన్నది. కుక్క అంటే మనస్సు అండి. వేమన మనస్సులో ఉన్నటువంటి కుక్క ఏదంటే మనస్సు అని, పంది అనంటే శరీరం అని. కుక్క తిన్నవాడు గురుమెండ దొంగంబు, పంది తిన్నవాడు పరమయ అంటే మనస్సు తాలూకు ఆలోచన ఉండకూడదు, శరీరం ఒకటి ఉందనే ఆలోచన ఉండకూడదు. ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానిరా. ఏనుగంటే అహంకారం అండి. చూడండి ఆయన సంకేతార్థాలు ఎంత అద్భుతంగా ఉందో. విశ్వదాభిరామ అంటే ఇవన్నీ నీ దారికి అడ్డం వస్తున్నాయి, ఈ ఉపాధులు. వాటిని తొలగించుకో. సోమః అంటే ఈ సోముడేవాడు. సా ప్లస్ ఉమా సోమ. ఉమా అంటే అమ్మవారు, సా అంటే అయ్యగారు. ఉమతో కూడినవాడు ఎవడు? పరమేశ్వరుడు అంటే శివశక్తులు. అది సోమ అనేటువంటి మాటలో చమత్కారంగా గుప్తం చేసి, అదే సోమ అనేది సకారం తీసేయి. ఓం సోహం సోమ ఓమ, అందులో ఓంకారం కూడా ప్రతిధ్వనిస్తున్నది. సోమః అంటే ఏంటి? శివశక్తులు రెండో నీకు వశమైపోతాయి, నువ్వు సోముడివి అయిపోతావు, అంతే మాట. పురుజిత్ అప్పుడు పురు పురు భూరి, ఈ రెండింటికి అర్థం ఒకటే. పురు భూరి అని అంటే పుష్కలమని. బ్రహ్మాండంగా ఇంత వైవిధ్యంతో కనపడుతున్న ఈ ప్రపంచాన్ని జయించగలవు. ప్రపంచాన్ని జయించగలిగేది అప్పుడు నువ్వు. పురుసత్తమః ఈ పురువును దాటిపోయిన సత్తు తమ, ఏ సత్పదార్థం ఉన్నదో దానిని కూడా నీవు అనుభవానికి తెచ్చుకోగలవు. వినయ జయ, వినయం అంటే శిక్షణ అండి. అలాంటి శిక్షణ పొందినప్పుడే జయ, నీకు జీవిత విజయం అనేది ఏర్పడు. సత్యమేవ జయతే నానృతం, మన ప్రభుత్వం వారు తీసుకున్నారుగా, అది వేదంలో మాట అండి. సత్యమేవ జయతే అనేది వేద మంత్రం అండి. అది గవర్నమెంట్ తీసుకున్నారు. సత్యమేవ జయతే అనేది చాలా బాగుందని అది ఎంబ్లెమ్గా తీసుకున్నారు. సత్యమే ఎప్పటికైనా జయిస్తుందని దాని అర్థం. నీకు అసత్యం ఎప్పటికీ ఉండదు.
అది వేదాంతార్థం ఏమిటంటే సత్యం అంటే పరమాత్మ, అదే ఎప్పటికీ ఉంటుందని. అసత్యం ప్రపంచం, అది ఉండదని. సత్యమేవ జయతే నా అనృతం. అనృతం అంటే సంసారం అన్నమాట. ఇప్పుడు ఎలాంటి శిక్షణ పొందినటువంటి సాధకుడికి జయం లభిస్తుంది ఎప్పటికీ. అదే మృత్యుంజయ. మృత్యువును జయిస్తాడు వాడు. ట్రయంఫ్ ఆఫ్ లైఫ్, అదే జీవిత విజయం. సత్యసంధ. అయితే ఆ సత్యమే సంధ, ఎప్పుడు అనుసంధానం చేసుకుంటుండాలి. ఆ సత్యాన్నే నిరంతరము మానసికంగా ఆవృత్తి చేసుకుంటూ ఉండాలి. అది సాధన అని ఒక అర్థం. సంధ అంటే ప్రతిజ్ఞ అండి. ఏంటి సత్యసంధుడు అంటే మంచి ప్రతిజ్ఞ చేసిన వాడిని. అంటే ఎప్పుడు ఈ సత్యాన్నే పట్టుకుందాం, మరొకటి నాకు అక్కర్లేదు అని శపథం పట్టాలి. అలాంటి కమిట్మెంట్, దీక్ష ఉండాలి. లేకపోతే అది ఎప్పటికీ లభ్యం కాదు. ఏదైనా అంతేగా, లౌకికంగా కూడా ఒక పట్టుదల ఉన్నవాడికే ఎప్పటికైనా ఒక పదార్థం లభిస్తుంది, లేకపోతే లే. దాశార్హ. దాశార్హ అంటే శ్రీకృష్ణుడి వంశం అండి. యాదవులు, వాళ్ళకు దాశార్హులని పేరు. దాశార్హుండు పూజార్హుడే అని శిశుపాలుడు తిట్టాడు కృష్ణుణ్ణి. వీడు దాశార్హుడు, వీడు పూజకు ఎట్లా అర్హుడవుతాడు అని మహాభారతంలో. అది కాదు అర్థం. దాశార్హ అంటే దాసులైనటువంటి వాళ్లకు అది లభిస్తుంది, వారే అర్హులు. దాస అంటే విష్ణు దాసులు. భగవతత్వాన్ని నిరంతరము స్మరణ చేసేటువంటి దాసజనం, భక్తజనం. దాస అంటే భక్తుడు అన్నమాట. హరిదాసులు అని అర్థం. హరి అంటే మహావిష్ణువుకు దాసుడు. దాసానుదాస, దాస్యముక్తి. దాస్యం వల్ల సాధించాలంటే శరణాగతి వల్ల నువ్వు పొందవలసిన అది అర్హత నీకు. సాత్వతాం పతి. అయితే ఆ దాసులకుండే గుణం ఏదో తెలుసా? సత్వగుణం. ఆ సత్వగుణం అన్నవాడికి సాత్వతుడని పేరు. ఇది భాగవతంలో వస్తుందండి మాకు. సాత్వతులు అంటారు. ఆ సాత్వతులకు పతిట ఆయన. అంటే ఎవడు సత్వశుద్ధి పొంది తనకు దాస్యం చేస్తాడో అలాంటి వాడిని ఎప్పుడూ కూడా కాపాడడానికి తయారుగా ఉంటాడు పరమాత్మ. జీవ. కనుకనే నీకు జీవితం ఇచ్చాడు. అంటే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. నీకు జీవితమే లేకపోతే నువ్వు ఎప్పుడు చేస్తావు ఆ ఆరాధన? ఎప్పుడు తరిస్తావు? కనుక జీవతత్వము నీలో కల్పించాడు. నీకు ఆ జీవం ఉన్నంత వరకు నీవి సాధన చేస్తావు. జీవం పోయి నిర్జీవమైపోయిందో నీ ఉపాధి ఎందుకో పనికిరావు. కనుక జీవించి ఉండగానే నీవు భగవంతుడి రుణం తీర్చుకో. వినయత సాక్షి అని ఇలాగా నిన్ను వినయం చేస్తున్నాడు. నిరంతరము శిక్షించి చెబుతున్నాడు నీకు, ఒరే బతుకుండగానే నువ్వు సాధించరా అని. ఎక్కడ చెబుతున్నాడండి మాకు? సాక్షి. నీ అంతరాత్మే సాక్షి నీకు. నీ లోపల ఉండే ఎప్పుడు కూడా నీ మార్గం గమనిస్తూనే ఉన్నది. నువ్వు ఏ పని చేస్తున్నావో గమనిస్తూ చూస్తూనే ఉన్నది. నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు నిన్ను వేలు పెట్టి చూపుతుంటుంది. అపమార్గంలో గడిపోతున్నావు. ఇది యథార్థం అండి. ఇది ఒక కూనీకోరును కూడా లోపల అంతరాత్మ అది ప్రబోధిస్తూనే ఉంటుంది, హెచ్చరిస్తూనే ఉంటుంది. దెబ్బతింటావు, ఇప్పుడు వాడిని చంపేస్తున్నావు, రేపు నిన్ను మరెవడైనా చంపడానికి ఆస్కారం ఉంది తెలుసుకో, ప్రమాదంలో పడిపోతావు, ద్వేషాన్ని పెంచుకోకు, పాడైపోతావు అని చెప్పదనే మీరు అనుకోవటం. దుర్మార్గునికి కూడా లోపల ఒక ప్రబోధం కనిపిస్తూనే ఉంటుంది, వినిపిస్తూనే ఉంటుంది. కడప జిల్లా నుంచి వచ్చాను నేను. 10-15 సంవత్సరాలు అక్కడ ఉద్యోగం చేసిన వాడిని. నాకు అన్నీ తెలుసు. నాకు మళ్ళీ మంచిగానే మాట్లాడుతుంటారండి. వాడి దృష్టి వాడు మార్చుకోడండి. ఒక మనిషిని చంపుతాడా ఒకడు, 10 రోజులైనా అవుతుందో లేదో వీడు హత్య అయిపోతాడు. మళ్ళీ ఆ పార్టీ వాళ్ళని వీడిని చంపేస్తాడు. వీడు పక్కన మనుషులను పెట్టుకునే తిరుగుతూ ఉంటాడండి. ఎంత తిరిగినా సరేనండి, ఎక్కడ చంపేస్తారో ఏం కాదు, రోడ్డు మీద బారేస్తారండి ఆ శవాలను. అంత భయంకరంగా ఉంటుందండి వ్యవహారం. కారణం ఏమిటి? వీడు ద్వేషం పెంచుకునేసరికి దానికి ప్రతిఫలం వీడు అనుభవించి తీరవలసిందే. అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది, అయినా లెక్క చెయ్యరు మానవులు. కనుక వినయిత సాక్షి, నీ లోపలే అంతఃసాక్షి ఉన్నది. గుర్తిస్తే ధన్యుడివి. నువ్వు అలా గుర్తించిన వాడే సాత్వతుడు, వాడే భాగవతుడు, వాడే భక్తుడు. అలాంటి వాళ్ళకి ఎప్పుడు దర్శనం ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ముకుంద,
వాడికి ముఖం అనంటే ముక్తిని దా ఇస్తాడు. మోక్షాన్నే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మహానుభావుడు ఆయన. ఇక నీకు స్వర్గం అవి ఇవి ఇవ్వడానికి ఆయనకి ఏం ఆక్షేపణ? అందుకనే వరదహస్తం ఉన్నది, అభయహస్తం ఉన్నది. వరదహస్తం ధర్మ పురుషార్థానికి కావలసినటువంటి ఫలితం, అభయహస్తం మోక్ష పురుషార్థానికి. అందుకనే స్వామివారి రెండు చేతులు చూస్తున్నప్పుడైనా మనము భయపడాలి. రే, మనం ధర్మం చేస్తేనే ఆ వరదహస్తం, మనము జ్ఞానం సంపాదిస్తేనే అభయహస్తం అని నిన్ను ధర్మం చెయ్యమని జ్ఞానము ఆర్జించమని అది గుర్తు చేస్తున్నదేమో అనిపిస్తుంది. స్వామివారి హస్తాలు చూస్తుంటే అది గుర్తు చేస్తున్నది, అంతకు తప్ప మరి ఏం లేదండి. అలా భావన చేయి, నీ జీవితానికి అదే మార్గదర్శకం. ముకుంద అమిత విక్రమ, అమితమైన విక్రమమైనది. నువ్వు ఏది చేస్తే దానికి తగిన ఫలితం ఇవ్వగలడు, చేయకపోతే నిన్ను సర్వనాశనం చేయగలడు. ఆ త్రివిక్రమావతారాన్ని మనసుకు తెచ్చుకొని బాగుపడు, లేకపోతే నువ్వు వింతే నీ గతి. మిత విక్రమం కాదది, అమితమైన విక్రమం. అంభోనిధి. ఈ సంసారానంతా ఇలాగా సృష్టించి నీ ముందు బారేసింది ఎవరనుకుంటున్నావు? అంభస్. అంభస్ అని అంటే మనకు ఐతరేయోపనిషత్తులో వస్తుంది. సృష్టి అంతా వర్ణించింది ఐతరేయోపనిషత్తు. అంభస్ అని అన్నది అక్కడ ఒక మాట. అంటే పంచభూతాలకు అంభస్ అని పేరు. అంభస్ అంటే అసలు జలం, అంభోనిధి అంటే సముద్రం అని అర్థం చెప్పాలి. సముద్రం అని చెబితే ఏమర్థం ఉన్నది? భూతాలన్నిటికీ కూడా అంభస్ అని పేరు కదా. దానికి నిధి అని అంటే ఈ పంచమహాభూతాలు దేనిలో ఉన్నాయో అది నిధి. మరలా ఆవిర్భవించింది దానిలోనే, మళ్ళీ అంతమయ్యేది దానిలోనే. అది నిధి అని అంటే అన్నింటినీ డిపాజిట్ చేయడం అని. నిధి అనే మాటకు డిపాజిట్ అని అర్థం. అన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడతావో అది నిధి. ఈ పంచభూతాలు ఆయనలోనే ఉన్నాయి, ఆయనలో నుంచే ఆవిర్భవిస్తున్నాయి. నీకు తెలియక బతుకుతూ ఉన్నావు. నీవు మహానాయకుడిని సంతోషిస్తున్నావా? కాదు కాదు, ఒక మహాశక్తి ఉన్నదని ఎప్పుడూ గుర్తించుకుంటూ ఉండు. అనంతాత్మ, సర్వత్రా వ్యాపించిన ఆత్మ చైతన్యం అనేది. దానికి అంతం లేదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అనంత అనే మాట ఆయనకే చెల్లుతుంది. నీవు శాంతమైపోతావు. నీకు అంతం ఉన్నది, దానికి అంతం లేదు. జాగ్రత్త, గుర్తుంచుకో. ఎప్పటికే కానీ నేను బ్రహ్మాండ నాయకుడని విర్రవీగావో నీకు చావు అనేది గుర్తు చేస్తాడు ఆయన. ఎప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతావో అంతమైపోతుంది జీవితం. ఆయన అనంతుడు. అనంతుణ్ణి పట్టుకుంటేనే నీవు అంతాన్ని దాటిపోగలవు. అంతా అదే అర్థం. అనంతాన్ని పట్టుకుంటాడు అనంతుడైపోతాడు, అంతాన్ని పట్టుకుంటే అంతమైపోతాడు. ఇప్పుడు మనం అంతాన్ని పట్టుకుంటున్నాం, శరీరాన్ని పట్టుకుంటున్నాం, ప్రపంచాన్ని పట్టుకుంటున్నాం. అంతమైపోకేమవుతావు? నువ్వు అనంతంగా జీవించాలంటే అనంతం అంటే మరణం లేకపోవడం అని అర్థం. అంతం అంటే మరణం కదండి. అనంతం అనంటే అమృతత్వం. అమృతత్వం అంటే మోక్షం. అలాంటిది ఆయనే ఇవ్వగలడు నీకు. మహోదధిశయ. ఈ మొత్తం సంసారం అనే సాగరంలో శయ వచ్చి కూర్చొని ఉన్నాడు. చూచారా చమత్కారం? మహోదధి అంటే పెద్ద సముద్రం అని. ఇక్కడ సముద్రం ఏమిటి? సంసారమే, సంసార సాగరమే. ఈ సాగరంలో పడుకొని ఉన్నవాడు ఎవడు? అదే ఆయన క్షీరసాగరాశయన అని త్యాగరాజస్వామి పెద్ద పాట రాశాడు ఆయన. ఈ క్షీరసాగరంలో అంతా ఉన్నది మహానుభావ నువ్వే. నేను దర్శించాలని చూస్తూ ఉన్నాను. ఎక్కడికో వెళ్ళి దర్శించనక్కర్లేదు. ఇదిగో ఈ సంసారం చూస్తుంటేనే నీ మహిమంతా నాకు బోధపడుతున్నదని. మహానుభావులకు ఇటు ఈ విశ్వాన్ని చూస్తేనే విష్ణుతత్వం గోచరిస్తుందండి. మనకు విష్ణువు విశ్వంగా కనపడుతున్నాడండి. ఈ మహోదధి అంటే ఈ విశ్వంలో శయ్య వచ్చి పడుకున్నాడట ఆయన. పడుకున్నాడు అనంటే నువ్వు ఈ సాగరాన్ని చూస్తూ ఆయన్ని మర్చిపోతే ఎలాగా? ఈ సాగరమంతా వ్యాపించి ఉన్నది ఆయన అయినప్పుడు కనుక దాని మీద దృష్టి పడాలి నీకు. అనంత శయన అన్నట్టు ఈ సంసార సాగర శయనం మహోదధిశయ అయ్యా అంతక. మరి నీవు అలాంటి తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే అంతకుడే, అర్థం చేసుకోకపోయినా అంతకుడే. వింటున్నారా నా మాట? ఏమిన్నారు? నీవు ఈ అనంతమైన సాగరంలో సాగరాన్ని చూచి ఆ సాగరం మీద శయనించిన పరమాత్మను పట్టుకోకపోయినా ఆయన నీకు అంతకుడే.
పరమాత్మను పట్టుకొని సాగరాన్యాయంలో లయం చేసుకున్నా అంతకుడే. అదేమిటండి అంతకుడంటే అంతం చేసేవాడని. నీవు అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతూ అసలు పరమాత్మనే మరిచిపోతే ఆయన అంతకుడు, అంటే నిన్ను సంహరిస్తాడు. ఎప్పుడో ఒకప్పుడు నీకు మరణం తప్పదని అర్థం. నిన్ను అంతం చేసేస్తాడు. అజ్ఞానివైనా నిన్ను అంతం చేస్తాడు, జ్ఞానివైనా నిన్ను అంతం చేస్తాడు. జ్ఞానినైతే నన్ను అంతం చేయడం దేనికండి? నీ ఉపాధిని అంతం చేయడమే గాక నీ జీవభావాన్ని కూడా అంతం చేసేస్తాడు. ఇప్పుడున్న నిన్ను అంతం చేసేస్తాడు. ఇప్పుడున్న ఆత్మను అంతం చేస్తాడు. ఇప్పుడున్న ఆత్మ జీవాత్మ, దీన్ని అంతం చేసేసి నీకు పరమాత్మ సాయుధ్యాన్నే ప్రసాదిస్తాడు. ఇది అంతమైతేనే కానీ అనంతమైన తత్వాన్ని నువ్వు అందుకోలేవు. కనుక అనంతతత్వాన్ని అందుకున్న జ్ఞానికి ఇది అంతమైపోతుంది, అందుకోని అజ్ఞానికి ఇది అంతమై మరొకటి తయారవుతుంది. ఈ ఉపాధి పోయి ఇంకొక ఉపాధి వచ్చి నెత్తిన పడుతుంది. వీడికి అంతమే, వాడికి అంతమే. ఛాందోగ్యోపనిషత్తులో ఇది ఒక ప్రశ్న అండి. ఏంటో తెలుసా? ఏమండి, వాడు ఆ కొడుకు అడుగుతున్నాడు తండ్రి గారిని, శ్వేతకేతు అనేవాడు తండ్రి గారిని అడుగుతున్నాడు ప్రశ్న. 9 ప్రశ్నలండి, చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ ప్రశ్నలు. ఆ 9 మొత్తం ప్రపంచమంతా ఉన్నది. వాడు ఒక ప్రశ్న ఏమని వేశాడంటే, నాన్నగారు జ్ఞాని అజ్ఞాని ఇద్దరికీ తేడా ఏంటని అడిగాడు. ఉన్నట్టుండి, అదేమిటిరా తేడా ఏంటని అడుగుతావేంటి? నేను జ్ఞాని అంటున్నావు, వాడిని అజ్ఞానం అంటున్నావు, నువ్వే చెబుతున్నావు కదా, మరి తేడా లేకపోకుండా ఎలా పోతుందిరా అన్నాడు. జీవితాంతము తేడా లేదని మీరు సంతోషించవచ్చు, కానీ అవసాన సమయంలో ఇద్దరూ మరణిస్తున్నారు కదా, తేడా ఏమిటి అడిగాడు. వాడి ప్రశ్న అది. ఒక జీవన్ముక్తుడు కన్ను మూస్తున్నాడు, ఒక పామరుడు కన్ను మూస్తున్నాడు. గురువుగారు వెళ్ళిపోతున్నారు, శిష్యుడు వెళ్ళిపోతున్నాడు. గురువుగారు జ్ఞాని అని అనుకుంటున్నాడు శిష్యుడు. ఆయన వెళ్ళిపోకూడదు కదా, ఆయనకు మరణం లేకుండా పోవాలి కదా, మరి ఆయన మరణిస్తున్నాడే, వీడు ఎలాగూ మరణిస్తున్నాడే. ఏమిటండి తేడా? ఎలా మీరు సమర్థించగలరు? వాడిది మరణం కాదని చెప్పగలరా? మనం చూస్తూనే ఉన్నాం కదా వాడు పోవటం అని అంటే దాని మీద సమాధానం వస్తుందండి, చాలా గొప్పగా ఉంటుంది. అది కొంచెం సస్పెన్స్లో పెడతా చెప్పేటప్పుడు చెబుతా. ఎందుకంటే దానికి తగినటువంటి సుముఖత్వం ఉండాలి, అసలు సంసిద్ధత ఉండాలి. అమ్మాయి ఒక మాట అడిగింది, మీరు కొన్నాళ్ళ వరకు మళ్ళీ మాకు కనిపించరు కదా, ఒక రోజు సత్సంగం చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నదని ఆ అమ్మాయి అన్నది. తప్పకుండా చేస్తాం, సత్సంగం చేసుకుందాం. ఒకటి కాకపోతే 2 రోజులు ఉపనిషత్తు పక్కన. ఉపనిషత్తు అయిపోతుంది కదా, ఉపనిషత్తు అయిపోతుంది, విష్ణునామాలు అయిపోతాయి, మనకు బాధ్యత తీరిపోతుంది. ఒక బాధ్యత పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉంటాను, అదొక వ్రతం. కనుక అలాంటిది ఏమి లేకుండా ఫ్రీగా ఉంటాను నేను, మీరు ఫ్రీగా ఉండండి. 1-2 రోజులు హాయిగా సత్సంగం చేసుకుందాం, వెళ్ళిపోదాం. ఏం చేతనంటే అలాంటప్పుడు చెబుతా కొన్ని చెప్పవలసిన విషయాలు ఉన్నాయి. అవి చాలా రహస్యంగా మనం అనుకోవలసినటువంటి విషయాలు. చెప్పుకుందాం, తప్పేం లేదు. ఎంత చెప్పుకుంటే అంత ఎంత పోగు చేసుకుంటే అంత కోటీశ్వరులం అయిపోతాం. ఈ ధనాన్ని పోగు చేసుకుందాం. ఆ ధనం ఎలాగో ఉంటూనే ఉంటుంది. ఎవడో తిండి లేక రావటం లేదు కదా, ఏదో తింటున్నాం, ఇంత బతుకుతూ ఉన్నాం. పొద్దున్న చెప్పానుగా, సచ్చేదాకా బతుకుండడమే గొప్ప. ప్రతివాడిలో ఉండేటువంటిది అదే లక్షణం. ఏమిటి తేడా అని అడిగాం కదా, ఆ తేడా ఇదే. కనుక ఏమంటున్నారు, అంతకహ అంటే ఇంత దూరం చెప్పవలసి వచ్చింది. ఎవరైనా అంతమైపోవాల్సిందే, కానీ వాడి అంతం వేరు, వీడి అంతం వేరు అని ఉపనిషత్తు చెప్పిందండి. వాడి మరణం వేరు, వీడి మరణం వేరు. మరణ క్రమం ఒకటే, ఆ ప్రోసెస్ ఒకటే, కానీ ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాడెక్కడికి వెళతాడు, వీడెక్కడికి వెళతాడు, అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చింది. నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, హనుమాన్ జంక్షన్ అని. ఆ హనుమాన్ జంక్షన్ వరకు అన్ని బస్సులు వస్తాయి. మరి అక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్లు, వీడు వెళ్ళవలసిన దిశ వేరు, వాడు వెళ్ళవలసిన దిశ వేరు. ఇక వీడికి వాడికి సంబంధం లేదు. వాడు ఎక్కడికి వెళ్ళాడో వీడికి తెలియదు, వీడెక్కడికి వెళ్ళాడో వాడు పట్టించుకోడు. ఆ 2 దిశలు ఇక్కడ 4 ఉన్నాయి హనుమాన్ జంక్షన్లో.
అక్కడ 4 కాదు 2 ఆ జంక్షన్లో. ఆ జంక్షన్ మరణం. ఆ మరణం అనే జంక్షన్లో జ్ఞాని ఎలా వెళ్ళిపోతాడు, అజ్ఞాని ఎలా వెళ్ళిపోతాడనే ప్రశ్న వచ్చింది. ఉపనిషత్తు చెప్పింది బ్రహ్మాండంగా. శంకర భగవత్పాదుల భాష్యం ఉన్నది, అద్భుతంగా ఉంటుంది. అది విషయం. కనుక అంతకః, దానికి కూడా అంతం అవధిభూతమది. ఏంటి? సంసారానికి అంతం ఎప్పటికైనా పరమాత్మే, సందేహం లేదు. అజహ, కారణం ఏంటంటే ఆయన అజుడు, ఆయనకు జన్మ లేదు. జన్మ లేనివాడే జన్మించే జీవులందరికీ అంతం. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఈ పొలానికి హద్దేమిటని అడుగుతారు. ఒక 4-5 ఎకరాల పొలం ఉన్నది ఒక పెద్ద మనిషికి. దీనికి సరిహద్దు ఏమిటి అని అడిగి, ఈ ఎల్లలేమిటి అని అడిగితే ఫలానాది దానికి హద్దు అన్నారు. అది పొలమా? ఆ హద్దు పొలమా? అది ఎవడు క్లెయిమ్ చేయడు. ఆ హద్దుల్లో ఉన్నది నీ సొమ్ము, ఆ హద్దుల తర్వాత ఉన్నది వాడి సొమ్ము. ఆ హద్దు కామన్, అది నిర్ణయిస్తుంటుంది ఇది వీడి పొలం, అది వాడి పొలం అని. అలాగే ఇక్కడ కూడా అజహ, పరమాత్మ జన్మించలేదు. జన్మించని ఆ శుద్ధ చైతన్యం నిర్ణయిస్తున్నది ఏ జీవ చైతన్యం ఎంత కాలం ఉండాలి, ఏది ఎప్పుడు కన్ను ఇయ్యాలి అనేది ఎప్పుడూ ఉన్న చైతన్యం నిర్ణయించాలి. ఎప్పుడూ ఉన్న చైతన్యానికే హక్కు ఉన్నది. ఎప్పటికప్పుడు కన్ను మూసే చైతన్యాలను ఇది దీని హద్దు అని నిర్ణయించడానికి. ఇదిగో ఇప్పుడు జన్మించింది ఇది, ఇదిగో ఇంతవరకు ఉంటుంది అది, ఇదిగో అప్పుడు పలానప్పుడు కన్ను మూస్తుంది అని ఎవరు చెప్పాలి? జన్మించని, కన్ను మూయని, కేవలం నిరంతరము వర్తమాన స్వభావంగా ఉన్నదేదో అది చెప్పాలి. భూత భవిష్యత్తులు హద్దులు, వర్తమానం అనేది ఈ 2 హద్దుల మధ్యలో ఉన్నది. మన జీవితం వర్తమానం, దీనికి ఆదిమో భూతం, అంతమేమో భవిష్యత్తు. భూత భవిష్యత్తుల మధ్యలో బతుకుతున్నాం మనం. ఒక్కసారి అనుకుంటేనే చాలా చిత్రంగా ఉంటుంది. మనమంతా ఇక్కడ ఉన్నాము అనంటే మనకు జన్మ ఆది, రేపు మరణం అంతం. ఈ రెండింటి మధ్యలో కాలక్షేపం చేస్తున్నాం. ఇది కనిపించదు, అది కనిపించదు, ఈ రెండూ కనిపించవు. మన జన్మ మనకి ఇప్పుడు కనిపించడంలే, మన మరణం అసలు కనిపించడంలే. అందుకని భరోసాగా బతుకుతున్నాం. కానీ కనిపించాలి. అవి కనిపిస్తేనే మనం ఈ సాధన అనేది చాలా దీక్షతో చేయగలం. చేస్తేనే విష్ణు సాయుధ్యం. ఓం శాంతి శాంతి శాంతి.